మంచిది, శుభం భయాత్. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామభక్తానందాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామో భూయో భూయో నమామ్యహం, భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానువాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వా పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. హ్రౌం ఆంజనేయాయ నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఈ రోజున 48వ సర్గ. ఇందులో అంతా విశేషంగా ఇంద్రజిత్తు హనుమతో యుద్ధం చేయటం అనమాట. ఇది విశేషం. దీనిలో ఇది ఒక విశేషమైనటువంటి సర్గ అనమాట. ఈ సర్గలో విశేషం చివరికి వచ్చేది ఏమిటి అంటే, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను నిర్జించాడు, అంటే ఆపేశాడు, అంటే హనుమ ఆగిపోయినాడు. అది ఎందుకు ఆగిపోయినాడు ఏమిటో సంగతి కూడా అక్కడ తెలుస్తుంది అనమాట. అయితే దీనిలో విశేషాలతో మనం వద్దాం. దీనిలో ఇక ఇప్పటికి అయిపోయినటువంటి యుద్ధం ఏమిటంటే, అక్షకుమారుడు వెళ్ళిపోయినాడు. రావణాసురుడు కుమారుడైన అక్షకుమారుడు చిన్నవాడు, వాడు ఇంద్రజిత్తుగా తమ్ముడు అన్నవాడు. ఇప్పుడు ఇంద్రజిత్తుకి పంపించాలి. ఈయనకి ఎలా ఉన్నది, ఎలా పంపిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇక విశేషమైనటువంటి ఇప్పుడు ఇందులో ఇంద్రజిత్తు యొక్క గొప్పతనం కూడా వస్తున్నది అట్లా అనమాట. అంతటి గొప్పవాడు ఆ హనుమను పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు మొదటి శ్లోకంలో, తతస్సరక్షోధిపతి మహాత్మా హనుమత అక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధి దేశ ఇంద్రజితం సరోషం. మహాత్మా రక్షోధిపతి తతః. రక్షోధిపతి అంటే రావణాసురుడు మహాత్మా. మహాత్మా అంటే అర్థం ఇక్కడ మామూలు మహాత్ముడు అనే అర్థంలో చెప్పుకుంటాం. ఇక్కడ రెండో అర్థం ఏమిటంటే గొప్ప బుద్ధి కలవాడు అని అర్థం చెప్పుకోవాలి. ఏ మహాత్ముడేం కాదు. మహాత్ముడైతే దొంగతనం ఎందుకు చేస్తాడు వీడు, అది. అందుకని ఏంటన్నమాట, బుద్ధిలో మాత్రం ఇదనమాట. అందుకని మహాత్మా రక్షోధిపతి మహాత్మా. తతః తరువాత ఆయన హనుమత అక్షే నిహతే కుమారే, అక్షకుమారుడు హనుమతో యుద్ధంలో నిహతే పోయినాడు. తర్వాత మనస్సమాధాయ, మనస్సును కుదుటపరుచుకున్నాడు. కొడుకుపోయిన తర్వాత యుద్ధంలో ఇక పైకి కనపడకుండా తన యొక్క దుఃఖాన్ని కుదుటపరుచుకొని తదేంద్రకల్పం సమాధి దేశ ఇంద్రజితం సరోషం. ఇప్పుడు ఇంద్రజిత్తు వైపు చూశాడు. మహాకోపంతో ఉన్నాడు ఆయన రావణాసురుడు.
ఇంద్రజిత్తు వైపు చూసి ఇంద్రజిత్తు ఎటువంటి వాడు అంటే తదా ఇంద్రకల్పం ఇంద్రజితం ఇంద్రకల్పం అని అంటే దేవతలతో సమానమైనటువంటి వాడు. ఇంకా అంతవాడు ఏంటంటే గొప్పవాడు వాడు ఇంద్రుడు కూడా ఇంద్రజితం ఇంద్రుని కూడా జయించినటువంటి వాడు. అటువంటి తన కుమారుణ్ణి సమాధి దిశ ఆదేశించను. ఇట్లా సరోషం రోషం మహాకోపంతో ఉన్నాడప్పుడు ఆయన ఆ కుమారుణ్ణి ఆదేశిస్తున్నాడు. కుమారుడు ఎటువంటి వాడు అని అంటే దేవతలతో పరాక్రమమైనటువంటి సమానం గొప్ప అంటే పరాక్రమంలో గొప్పవాడు అని చెబుతున్నాడు. అది ఇక్కడ అనబడింది. అంటే ఏంటనమాట, ఈ ప్రారంభంలో ఇంద్రజిత్తు వైపు చూసి ఆ పైకి బాగా కోపం చూస్తున్నాడు, లోపల సమాధానం పెట్టుకుంటున్నాడు. సరే అక్షకుమారుడు అయినాడని మళ్ళీ దేనో ఇన్ని ఉన్నాయి ఆయనకి రావణాసురుల్లో. ఇలా బుద్ధి అతన్ని వేధిస్తూ కూర్చున్నది అనమాట రావణాసురుని. ఇప్పుడు చేసేది లేక ఇంద్రజిత్తుని పంపిస్తున్నాడు. ఇక రెండో శ్లోకంలో త్వమస్త్రవిత్ శస్త్రవిదాం వరిష్ఠ అంటున్నాడు ఆ ఇంద్రజిత్తుతోటి. త్వం అస్త్రవిత్ శస్త్రవిదాం వరిష్ఠ, త్వం నీవు అస్త్రవిత్ శస్త్రవిదాం విరష్ట. అస్త్రవిత్తు గొప్పగా అస్త్రాలు బాగా తెలిసినటువంటి వాడు ఒకటి. రెండు శస్త్రవిధాం వరిష్ఠ, శస్త్రములంటే ఆయుధాలు ప్రయోగించడంలో కూడా గొప్ప నేర్పరివి. రెండు అస్త్ర శస్త్రాస్త్రములు రెండు ప్రయోగించడంలో చాలా గొప్పవాడివి అని చెప్తున్నాడు. ఒకటి సురాసురాణామపి శోకదాత, సుర అసుర దేవతలకు రాక్షసులకు కూడా దుఃఖాన్ని కలిగించినటువంటి వాడివి నువ్వు. అంటే వాళ్ళని జయించిన వాడవు, రాక్షసుల్ని దేవతలను కూడా జయించినటువంటి వాడు. ఇంకా సురేషు సేంద్రేషు దృష్టకర్మ, నీ యొక్క పరాక్రమను దేవతలు కూడా రుచి చూశారయ్యా. దేవతలు కూడా రుచి చూశారు. అందుకని నీకు ఒక బిరుదు వచ్చింది. ఏమిటంటే బిరుదు ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని బంధించావు నువ్వు. అంటే ఇంద్రుణ్ణి బంధించావు. ఇంద్రుణ్ణి బంధించావు గనక ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇంద్రుణ్ణి బంధించావు. ఇంద్రుణ్ణి బంధించడం అంటే సామాన్యం కాదు. ఇంద్రుడు అష్టదిక్పాలకులకు రాజు. ఇంద్రుడు అష్టదిక్పాలకులు రాజు. ఇంద్రుడు అటువంటి ఇంద్రుడిని బంధించావంటే అష్టదిక్పాలకులు అందరినీ కూడా నీకు వశమైనారని అర్థం. రాజుగారినే బంధిస్తే అందరూ వశమైనట్టే కదా. కాబట్టి ఇంద్రుడిని జయించావు గనక నీకు ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. అసలు పేరే నీ పేరు మేఘనాథుడు. అసలు పేరు ఈయన పేరు మేఘనాథుడు. ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది అనమాట. అదే అనమాట. ఇది నీ పరాక్రమం దేవతలు కూడా రుచి చూశారయ్యా. దేవతలకు కూడా తెలుసు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి పితామహారాధన సంచితాస్త్ర, అది పితామహ అంటే బ్రహ్మదేవుడు, ఆరాధన తపస్సు చేసి అర్చించి సంచిత అస్త్ర ఆ బ్రహ్మాస్త్రాన్ని పొందావు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్నారంటే ఆ బ్రహ్మాస్త్రం ఇవ్వాలని, అది బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందావు నువ్వు అని చెబుతున్నాడు. సురేషు సురేషు సేంద్రేషు దృష్టకర్మ పితామహారాధన సంచితాస్త్ర, నువ్వు బ్రహ్మాస్త్రం కూడా పొందావు అని చెబుతూ ఇక మూడో శ్లోకంలో తమాస్త్ర బలం ఆసాధ్య నా సురాహ నా అసురాహ, అక్కడ విడగొడితే నా అసురాహ అని అర్థం. ఏమిటనమాట, సురాహ అంటే దేవతలు, అసుర అంటే రాక్షసు. నా అసుర రాక్షసులు కూడా, స మరుద్గణాహ దేవగణాలు కూడా నసేకు సామర్థ్యం కాదు. రాక్షసులు గాని దేవతలు గాని ఎవరు కూడా నిన్ను ఎదిరించలేరు. సమరే స్థాతం సురేశ్వర సమాశ్రిత, నువ్వు ఇంద్రుడితోటి సమానమైనటువంటి గొప్ప వాడవు. అటువంటి వాడు ఆ ఇంద్రుణ్ణి ఆశ్రయించుకున్నటువంటి ఏదైతే దేవతాగణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించావని అది అవటం, అది అర్థం. ఇంద్రుణ్ణి జయించావు అని అంటే ఇంద్రుడికి చుట్టూ ఎంతమంది ఉన్నారు? 33 మంది ఉన్నారు. 33 దేవతలు తెలుసు కదా. 33 దేవతలు. ఈ 33 దేవతలు హెడ్ అనమాట. ఆయన ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడిని పట్టుకున్నాడంటే వాళ్ళందరినీ కూడా పట్టుకున్నాడు అని అది చెబుతున్నాడు. ఇంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి దేవతలను అందరినీ నువ్వు పట్టేసేసావు అని చెబుతున్నావు. నువ్వు అంతటి వాడివి కాబట్టి ఇంద్రుణ్ణి పట్టేసావంటే
ఇంద్రలోకం మందే. అది ఇంద్రలోకాన్ని కూడా మనం జయించేసేసాము అని అంటారు. అంత గొప్పవాడు. ఇదంతా చేసింది ఎవరు అంటే ఇంద్రజిత్తు, తను కాదు. ఇంద్రలోకాన్ని జయించింది ఎవరనంటే ఇంద్రజిత్ కుమారుడు జయించాడు. అందుకనే ఆయనకి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. మేఘనాథుడు కాస్త ఇంద్రజిత్ అయినాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ ఇంద్రజిత్తుకి ఆయన పరాక్రమాన్ని గురించి చెబుతూ 4లో నా కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగే నా గతశ్రమ భుజవీర్యాభిః గుప్తస్య తపసా చ అభిరక్షితః దేశకాల విభాగిజ్ఞః త్వమేవ మతి సత్తమః. నా కశ్చిత్ త్రిషు లోకేషు 3 లోకములలోనూ ఎవ్వరు కూడా యుద్ధంలో నీకు సమానమైన వాళ్ళు లేరు. అందరూ పరాజయం పొందినటువంటి వాళ్ళేను. భుజవీర్యాభిగుప్తశ్చ నీ యొక్క పరాక్రమానికి ఎవరు కూడా భుజబలానికి ఎవరు సమానం అయినటువంటి వాళ్ళు లేరు. అందరినీ జయించినటువంటి వాడువు, భుజబలము కలిగినటువంటి వాడువు, ఇంకా విశేషంగా తపోబలముచే రక్షించబడుతున్నవాడు. అదిటా విశేషం. ఇతను తపస్సు చేస్తుంటాడు ఇంద్రజిత్తు. ఆ తపోబలం అనేటువంటిది ఉన్నది, అందువలన యుద్ధంలో జయిస్తూ ఉంటుంటాడు. ఇంకా బుద్ధిమంతుడవు, దేశకాలం అనుసరించి ఎప్పటికి ఏ కార్యం చేయాలని బాగా తెలిసినటువంటి వాడు అని చెప్తున్నాడు. అంటే ఇంద్రజిత్తు అనేటువంటి వాడు రావణాసురుడు ఎంతటో అంతటి వాడు. అంటే ఇప్పుడు యుద్ధానికి ఎవరు వస్తున్నారంటే రావణాసురుడే వస్తున్నాడు. అది అర్థం. అంత గొప్పది అనమాట. అదే వస్తుంది అన్నమాట దీనిలో. తర్వాత చెబుతున్నాడు నా అనే అక్షరంతో ప్రయోగించి ఎలా చెబుతున్నాడు చూడండి. ఈ శ్లోకం 5వ శ్లోకం. నా 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 4 లైన్లలో నా ఉపయోగించేశాడు. అంటే కాదు కాదు ఏమిటది? నతే అస్తి అశక్యం సమరేషు కర్మణ. నతే అస్తి నా అస్తి లేదు, తే నీ యొక్క ఏమిటి సమరేషు కర్మణ నీవు సాధించని కార్యం అంటూ ఏది లేదయ్యా యుద్ధాలలో. యుద్ధానికి వెళ్ళావు అంటే నీ జయమే. అది అర్థం. నీవు సాధించిన కార్యం అంటూ సమరేషు యుద్ధముల యందు సాధించిన కార్యం అంటూ ఏమీ లేదు, అన్ని సాధించినటువంటి వాడవే. నతే అస్తి కార్యం మతిపూర్వమంత్రణే. అలానే బుద్ధిపూర్వకంగా నీవు చేయలేని కార్యం ఏదీ లేదు. మతిపూర్వ మంత్రణే, బుద్ధిపూర్వకంగా అన్ని పనులు చేసేవాడు. అలా చేయకుండా పని అంటూ ఏదీ లేదు. అన్ని పనులు సుసాధ్యాలే నీకు. నసోస్తి కశ్చిత్తిషు సంగ్రహేషు. ముల్లోకములలో కూడా నీ బలం తెలియని వాడు ఎవడు లేడు. ఇక్కడ సంగ్రహేషు యుద్ధాలలో నీ బలం తెలియనటువంటి వాడు ఎవడు లేడా? అందరూ తెలిసినటువంటి వాడు, అందరికీ తెలుసు. నవేదయసే వేదయస్తే, సే కింద తావత్తు పోయింది అక్కడ ఇంట్లో, సే కింద తావత్తు పోయింది. నవేదయస్తే అస్త్రబలం బలంచతే. నా వేద యహ తే అదనమాట విడగొడితే. అక్కడ సే కింద తావత్తు పోయింది. అస్త్రబలం బలంచతే. ఇక్కడ ఏంటి? నీ అస్త్రబలం ఎరుగున వాడు ఈ 3 లోకాలలో ఎవడు లేడయ్యా. నీ అస్త్రబలం అందరికీ తెలిసింది. నువ్వు అస్త్రాలు ఉన్నటువంటి వాడు. అస్త్రము శస్త్రము అనేటువంటి మాటలకు మనకు అర్థాలు తెలుసు. అస్త్రం అంటే ఈ బ్రహ్మాది అస్త్రాలు, 101 అస్త్రాలు, ఇవి అస్త్రాలు. శస్త్రాలు అంటే ఏంటంటే మామూలు ఆయుధాలు. ఈ అస్త్రం ఏంటి? మంత్రపూర్వకమైనది. ఆ మంత్రాన్ని జపించి ఆ బాణం వదిలేసేస్తే అది ఏం చేయాలో విశేషమైన పని చేస్తుంటుంది. అది అస్త్రం. నీకు అస్త్రాలు శస్త్రాలు 2 కూడా అన్నీ వచ్చాయా అని చెబితే ఇంకా ఆ ఇంద్రజిత్తుని గురించి రావణాసురుడు అంటున్నాడు 6వ శ్లోకంలో. మమ అనురూపం తపసో బలంచతే. ఇతనే ఇక్కడ చెబుతున్నాడు. మమ అనురూపంచ, నీవు మమ నా యొక్క అనురూపం, నా యొక్క రూపమే నీవు. తపసో బలంచ తే, నీకు యుద్ధం నీ పరాక్రమ నీ అస్త్రబల సర్వ విధముల నాతో సమానమైనవే. అంటే నాతో సమానం. నాకు యుద్ధంలో అస్త్రబలాలు ఆ బలాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఉన్నాయి అని చెప్పాడు. అవన్నీ కూడా నీకు ఉన్నాయి అంటే నాతో సమానమే అనగా అర్థం. నువ్వు వెళుతున్నావనంటే యుద్ధానికి నేను వెళుతున్నట్టే అని అర్థం. అంత చెబుతున్నాడు. అంత విశేషం అనమాట. అందుకనే ఉత్తర రామాయణంలో చివరిలో రామచంద్రమూర్తి అడుగుతాడు,
అగస్త్యుని. ఏమడుగుతాడో తెలిసిన, అంత సందేహాలతో ఉన్నాయా, ఏమిటి ఇంద్రజిత్తు సంగతి అని అంటాడు. ఇంద్రజిత్తు సంగతి చెప్తాడు. ఇంద్రజిత్తు రావణాసురుడు కన్నా 2 ఆకులు ఎక్కువ చదివాడండి ఈయన. రావణాసురుడు కన్నా 2 ఆకులు ఎక్కువ చదివాడు. మహాప్రమాద భరితుడు ఇంద్రజిత్తు. రావణాసురుడే నయమని అనిపిస్తుంది. అటువంటి వాడు మహామాయగాడు వీడు. ఎవరు? ఇంద్రజిత్తు. మాయా యుద్ధంలో చేయటంలో నెంబర్ 1. మాయా యుద్ధంలో చేయటంలో. అలా మాయా యుద్ధం ఎవరితో చేశాడు? లక్ష్మణ స్వామితో చేశాడు. మాయా యుద్ధం చేశాడు. కనపడు ఆకాశంలో, మాయమవుతాడు. మాయమై ఆ దిక్కు నుండి బాణాలు వేస్తాడు. ఆ దిక్కు నుండి ఈయన చూస్తుంటాడు, ఇటున్నాడా అటున్నాడా అని చూసి వచ్చి బాణం తగ్గుతుంది. బాణం తగిలేసేపు నెత్తులు కారుతుంది. ఆ బాణాలు కూర్చుంటుంది. మళ్ళీ ఇటు తిరిగాడు బాణాలు వేస్తున్నాడు. ఏం చేస్తాడు? చివరికి లక్ష్మణస్వామి చివరికి చేయలేదు. అప్పటికి లక్ష్మణస్వామి ఎలా ఉంది పరిస్థితి అంటే బాగా ఎలా ఉంది, మైనస్లో వెళ్తుంది లక్ష్మణస్వామి. ఇంద్రజిత్తుదే పై చేయిగా ఉంది. ఏమవుతాడా లక్ష్మణస్వామి అనేటట్టు పరిస్థితి అక్కడ ఉంది. అప్పుడు చివరికి లక్ష్మణస్వామి ఒక్కటే మాట ఉన్నాడు. ఏమని చెప్పాడంటే బాణం ఎక్కువ పెట్టేసాడు. బాణం ఎక్కువ పెట్టేసేసి ఒక్కసారి అన్నాడు అనమాట. ఒక శ్లోకం, ఒక మంత్రం చెప్పేసాడు అనమాట. ధర్మాత్మా మొదలుపెట్టాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాసరిధి పౌరుషేచ అప్రతిద్వందేచ శరైనో రావణం జహి అన్నాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాసరిధి అన్నాడు. రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడైనచో ఈ బాణము రావణాసురుని చంపుగాక, అది అర్థం. వదిలేశాడు. వాడు ఎక్కడున్నాడో, ఏది ఆకాశంలో ఏం మూల ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నా సరే అది ఈ బాణం వెళ్ళి వాడి తలకాయ తెంచి తీసుకెళ్ళి తలకాయ ఆ తండ్రి కాళ్ళ మీద పడేసింది. అప్పుడు ఇది రామబాణం అంటే అది అర్థం. అది లక్ష్మణస్వామి ఉపయోగించాడు. అప్పటి నుంచి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి సాక్షాత్ నా పరపక్కనే ఉన్నాడు కదా పరబ్రహ్మము అని. అప్పుడు ఆ లక్ష్మణస్వామిలో ఉన్న జీవత్వం, జీవుడు అనమాట లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామికి జీవత్వం పోయి నెమ్మదిగా అంటే ఏంటి, పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఆయనకి బ్రహ్మాస్త్రం వచ్చు. ఎవరికి? లక్ష్మణుడు కూడా. అంటే రాముడికి ఎన్ని వచ్చు? 101 అస్త్రాలు. ఈయనకి వచ్చు. ఈయన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టేసేయచ్చు, ఎక్కువ పెట్టి కొట్టేసేయచ్చు. ఇంద్రజిత్ ఎగిరిపోతాడు. ఇంద్రజిత్ ఒకళ్ళు బ్రహ్మాస్త్రం వేసాడు అనుకో, ఈయన చేస్తే వాడికి బ్రహ్మాస్త్రం వచ్చుగా, ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రం కలిసి శుభ్రంగా లోకాలన్నింటినీ నాశనం చేస్తాడు. పరిస్థితి అంతా వేరుగా ఉంటుంది. ఇది ఇంత విశేషం అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఇంతటి వాడు అని చెబుతున్నాడు అనమాట. మాయా యుద్ధం చేయటంలో రావణాసురుడు కన్నా మించినటువంటి వాడు ఇంద్రజిత్తు. అంతటి గొప్పవాడు అనమాట. అస్త్రబలము శస్త్రబలము అన్నీ ఉన్నాయి, ఎంత గొప్పవాడు అని చెబుతూ 6వ శ్లోకంలో చెప్పేసి 7లోకి వస్తున్నాడు. నిహతా కింకరా సర్వే జంపుమాలి చరక్షస. ఈ రాక్షసులు ఉన్నారు, 80,000 మందిని పంపించాను, వాళ్ళు అయిపోయినారు. మంత్రిపుత్రులు పోయినారు, సేనాపతులు పోయినారు, జంబుమాలి పోయినాడు, అక్షకుమారుడు పోయినాడు. చెప్పుకుంటూ వస్తున్నాడు, వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరూ పోయినారు. అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయిన బలాని సుసమృద్ధాని స అశ్వనాగ రథాని చ. గుర్రాలు రథాలు మొత్తం అన్ని కూడా నుగ్గు అయిపోయినాయి అని చూసుకోండి. అంటే నేను చూశాడు ఇక్కడి నుంచి కాదు, అక్కడ కూర్చొని మొత్తం తెలుసుకుంటున్నాడు. తను ఎక్కడైతే కూర్చున్నాడు, సింహాసనంలో కూర్చున్నాడో అక్కడి నుంచి కూర్చొని మొత్తం అన్ని వివరాలని తెలుసుకుంటున్నాడు. కాబట్టి చెప్పాడు. ఇకపోతే 8లో అంటున్నాడు, ఇంకా అంటున్నాడు, సహోదరస్తే దయిత. దయితగా ప్రియమైనటువంటి నీ సహోదరుడు అక్షకుమారుడు. నువ్వు పెద్దవాడు, వాడు చిన్నవాడు. సహోదరస్తే దయిత కుమారు అక్షశ్చ సూదిత. అక్షకుమారుడు కూడా చంపబడ్డాడు. నహితేష్వేవమే సారో. నీ యందు మాత్రమే నాకున్న ఈ సారమంతా, నా సారం అంటే నా బలమంతా నీలో ఉన్నది. కాబట్టి వీరిలో ఎవరికి నా అంత బలం లేదు.
వీరులు అంటే ఇంతకు ముందు వెళ్ళారే వీళ్ళందరూ 80,000 మంది, జంబుమాలి, అక్షకుమారుడు వీళ్ళందరూ పోయినారే, వీళ్ళందరిలోనూ నా అంత బలం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు పోయినారు. మరలా నా అంత బలం ఎవరికి ఉంది? నీకున్నది. అది చెబుతున్నాడు. నా అంత బలం నీకున్నది అని చెబుతున్నాడు. నహితేషు ఏవమే సారహ మే సారహ, నా యొక్క బలము వాళ్ళలో లేదు, నీలో ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి నువ్వు వెళ్తున్నావు యుద్ధానికి, నేను వెళ్తున్నట్టే చెబుతున్నాడు అని చెబుతే ఇంకా ఇదం హి దృష్ట్వా మతిమన్ మహద్బలం కపే ప్రభావంచ పరాక్రమంచ పరమాత్మనశ్చాపి సమీక్ష్య సారం పురుష్వ వేగం స్వబలానురూపం. అయ్యా కుమార, బుద్ధిమంతుడైనటువంటి కుమార, ఆ వార్ణ ప్రభావము, వానరుడు ఉన్నాడే ఆయన పరాక్రమ బావుగా అర్థం చేసుకున్నావు కదా. ఇక్కడ వానరుడు అనే మాట ఉపయోగిస్తున్నాడు అంటే ఆయన పేరు వీళ్ళకి ఇంకా తెలియదు. ఈ వానరుడి పేరు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే వానరుడి పేరు ఈయన పట్టుకొని పోతారు కదా, పట్టుకొని పోయిన తర్వాత అప్పుడు ఎవరు నీవు ఏమిటి, నీ సంగతి చెప్పి ఏమిటంటే అప్పుడు చెబుతాడు నా పేరు హనుమాన్ అని. అందుకని అప్పటిదాకా వీళ్ళు ఏమైనా ఉపయోగిస్తున్నారు, వానరుడు అనే మాట ఉపయోగిస్తున్నారు. అదేనమాట వానరుని ప్రభావం పరాక్రమం బాగా అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పోయినారంటే అక్షకుమారుడు పోయినాడనంటే అర్థమైందా నీకు? నీవు నీ బలమును సమీక్షించుకొని అందుకు తగిన విధంగా నీ బలమును వేగమును సిద్ధము చేసుకో. పురుష్వ వేగం స్వబలానురూపం, స్వబలానురూపం, స్వబల నీ యొక్క బలమును గుర్తు చేసుకుంటూ వేగమును పెంచుము అని చెబుతున్నాడు. ఆ యుద్ధాన్ని వహించినప్పుడు ఇట్లా అని చెబుతున్నాడు. ఇంకా 10లో బలామర్ధస్త్వయు సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశాత్రౌ తథా సమీక్ష్య ఆత్మబలం పరంచ సమారభస్తు అస్త్రవిదాం వరిష్ఠ. అస్త్రవిధులలో గొప్ప శ్రేష్ఠుడైనటువంటి వాడ సమారభ, యుద్ధమును ప్రారంభించుము. ఎలా యుద్ధాన్ని ప్రారంభిస్తామంటే నీవు యుద్ధంలో శత్రువు ఏ విధంగా శాంతిస్తాడో, యథాగతే శామ్యతి శాంత శత్రౌ, యథాగతి ఏ విధముగా అయితే ఆ శత్రువు యుద్ధములో శాంతిస్తాడో ఆ విధంగా నువ్వు ప్రవర్తించుము అని చెప్తున్నాడు. శత్రువు శాంతించడం అనే మాట ఒక మాట విషయం. ఏమిటి? శత్రువు మరణించడం అని అర్థం. అది శాంతించాడంటే మరణించాడని అర్థం, అంటే శత్రు సంహారం. ఆ శత్రు సంహారం అన్న చూసావు, అందుకు తగిన విధముగా నీ బలాన్నంతటి సమీక్షించుకొని అప్పుడు యుద్ధం చేయవయా అని చెబుతున్నాడు. ఇవన్నీ ఉపదేశాలు చేసి పంపిస్తున్నాడు యుద్ధానికి తండ్రి. నవీరసేన గణసోత్యవంతి సేనా గణసోత్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గంధే గతే ప్రమాణం నచ అగ్నికల్పః కరణేన హంతుం. ఇప్పుడు అర్థమైంది బాగా రావణాసుడు. ఇక్కడ ఒక పదం వేసాడు, విశేషం ఏంటి చూసినాం. నచ అగ్నికల్పః అనమాట, అగ్నితో సమానమైన వాడు. ఇక్కడ ఏమిటంటే విశేషం, సేనాగణ సోత్యవంతి, సేనాగడిని నిర్జించలేవు, సేనలు ఆయనని పట్టుకోలేవు, మన రాక్షస సేనలు. అది ఒకటి. 2, వజ్రమాదాయ విశాల సారం, వజ్రముతో సమానమైన ఆదాయాలతో ఆయనని నా అంటే జయించలేము. నా అనేది వ్యతిరేకార్థంగా, వజ్రముతోటి సమానమైనటువంటి ఆయుధాలతోటి కనుక పట్టుకుందాం, విసిరేద్దామన్నా నా జయించలేము. 2, మారుతస్య అస్య గతే ప్రమాణం, వాయు వేగము కంటే ఎక్కువ వేగం కలవాడు కనుక అగ్నితో సమానమైన వాడు గనక నా పట్టుకోలేము. కరణేన చేతులతో పట్టుకోలేము, లేదా ఇతన్ని పిడికిలతోనూ చంపలేము. ఎందుకు చంపాలంటే, చేతుడు చంపాలన్నా ఎటువంటి వేగం? మారుతస్య, అటువంటి వేగం. అగ్నితో సమానమైనటువంటి వాడు మళ్ళీ దగ్గరికి పోతే వేడి కొడుతుంటుంది,
అగ్నితో సమానమైన తేజస్సు అనమాట. అగ్ని ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సుతో ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, నా కరణేన హంతుం. 4వ లైన్ చూడండి. నా అనేటువంటి పదాన్ని ఎక్కడ కలుపుతారంటే కరణేన హంతుం, చేతులతో కొట్టి చంపలేము. ఎందుకు చంపలేము అంటే అగ్ని కల్ప. అది ఈయన ఎవరన్నమాట? అగ్ని కల్ప, అగ్నితో సమానమైన వాడు. అంటే ఏంటో వాయునందన, నమో వాయునందన, మనో వాయునందన అని అంటుంటారు మన ఆలయంలో. నమో వాయునందన, ఏమిటా వాయునందన అంటే ఆంజనేయ స్వామి. ఇక అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతేనండి. నమో వాయునందనాయ, నమో వాయునందనాయ అయిపోయింది కదా. ఇది అదే అసలు అర్థం అది కాదురా. పైకి అర్థం ఆంజనేయ స్వామి వారైనా కనుకుంటున్నాడంటే అసలు అర్థం ఏంటంటే వాయురగ్ని, వాయువు నుంచి పుట్టినటువంటిది అగ్ని. ఈయన అగ్నితోటి సమానమైన వాడు. అగ్ని అనేటువంటిది ఏమిటి అంటే దేవతలలో మొట్టమొదటి దేవత అగ్నిదేవుడు. ఈయన అగ్నితోటి, అగ్ని ఏంటంటే పట్టుకుంటే కాలుతుంది, జాగ్రత్త పట్టుకోవాలి. ఎట్ట పడితే అట్ట పట్టుకుంటే కుదరదు. అట్నే ఆంజనేయ స్వామిని ఎట్ట పట్టుకోవాలి అట్ట పట్టుకోవాలి, లేకపోయిందా కాలుతుంది. ఇంత విశేషం అనమాట అగ్ని. ఇక్కడ అగ్ని కల్ప నా కరణేన హంతుం, ఆయన చ మరియు అగ్ని కల్ప, అగ్నితో సమానమైన వాడు అని చెప్పేసి. కాబట్టి నువ్వేం చేస్తావు చూడండి. నువ్వేందనమాట అగ్నితో చెలగాటం అని అంటుంటారు చూడండి. అగ్నితోటి చెలగాటం ఏమిటవుతుంది చివరికి? ఒరే నీ బట్టలు తెగలబడతాయి రాయి. చూడండి, అగ్నితో చెలగాటం పెట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా రావచ్చు పడదా? ఇప్పుడు ఉండే అట్టనే ఇది చివరికి జరిగింది అదే. ఈయన నోట్లో నుంచి ఏదొచ్చిందో, రావణాసురుడు నోట్లో నుంచి చివరికి అదే పడదు. చివరికి వీడు కొంప తగలబెట్టాడు. అగ్ని కల్ప అన్నాడు కదా, అది అది దానిలో ఏంటంటే ఆంజనేయ స్వామి వారు అగ్ని కల్పుడు. మనకి అమ్మవారికి కూడా తన రూపం చూపించినప్పుడు కూడా చూపించాడు అనమాట. ఆయన మహా అగ్ని తేజస్సుతో ఉన్నాడు. ఈయన అనుకోకుండా ఒక మాట అన్నాడు, అగ్నితో సమానమైనటువంటి వాడు, దీన్ని బట్టి ఆలోచించాడు. ఇక చెబుతూ ఇక తర్వాత 12లో తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాతి, స్వకర్మ సామ్యాతి సమాహితాత్మా స్మరస్య దివ్యం ధనుషో అస్త్రవీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. ప్రజ కాదు వ్రజ, సారీ, వ్రజాక్షతం కర్మ సమారభస్వ, ప్రజాక్షతం కర్మ సమారభస్వ. తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాతి సమాహితాత్మా స్మరస్య దివ్యం ధనుషః అస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ. తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాతి సమాహితాత్మా. సమాహితాత్మ, సావధాన చిత్తుడవై అంటున్నాడు. ఎవరితోటి? తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుడు అంటున్నాడు, నీవు సావధాన చిత్తుడు అయి నువ్వేం చేస్తావనంటే స్వకర్మ సామ్యాత్, నీ యొక్క కర్మయందు నీకు ఏంటంటే చిత్తమున ధనుర్విద్య సంబంధించి దివ్యమైన అస్త్రములు స్మరించుతూ, స్మరంశ్చ దివ్యం అస్త్రం, స్మరంశ్చ అస్త్రవీర్యం, అస్త్రవీర్యమును కూడా స్మరించుకుంటూ, ఇక వ్రజ అంటే వెళ్ళుము, వ్రజా అక్షతం భంగము లేకుండా, సమారభస్వ యుద్ధమును, యుద్ధ కర్మను సమారభస్వ ప్రారంభించుము అంటున్నాడు. తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్, నీవు బాగుగా ఈ కార్యమునంతటిని సమీక్షించి, నేను చెప్పేశాను ఇప్పుడు అంత కార్యం. ఆ వానరుడు ఎటువంటి వాడో అంత చెప్పేశాను ఇప్పుడు. ఆ వానరుడు ఎటువంటి వాడంటే అసలు మన సైన్యం పట్టుకోలేదు, పోనీ ఆయుధాలతోటి పట్టుకుందామా? అసలు కుదరదు. మరి ఇంకేమిటానంటే మరి మహావేగం కలిగినటువంటి, వాయువేగం కలిగినటువంటి వాడు, అటువంటి వాడు కదా. ఏ చేతులతోటి కొట్టి ఏదైనా పట్టుకొని చంపేసేద్దామనంటే అందుకు చిక్కడు. ఆకాశంలో పక్షిలాగా పరిగెత్తుంటాడు, చిక్కడు. ఎవరయ్యా అసలైనా అని చూస్తుంటే నాకు అగ్నికల్ప అని అనిపిస్తుందా?
జాగ్రత్త, అగ్ని కల్ప అంటాడు. అగ్నితో సమానమైనటువంటి వాడు సామాన్యుడు కాదు ఈ వానరుడు. కాబట్టి ఈ విషయాలన్నీ సమీక్షించుకొని అప్పుడు యుద్ధం మొదలుపెట్టు అంటున్నాడు. అని అప్పుడు యుద్ధం మొదలుపెట్టు. వ్రజ అంటే ప్రారంభించుము. వ్రజాక్షతం, అక్షతం అనే భంగము లేకుండా, ఎటువంటి విఘ్నము లేకుండా యుద్ధాన్ని ప్రారంభించుము. కాబట్టి విషయాలన్నీ చెప్పేశారు. కాబట్టి నువ్వు యుద్ధం ప్రారంభించవచ్చు ఇట్లా అని చెప్పేసి ఇక 13లో ఒక మాట అంటాడు. నా కల్వియం అతి శ్రేష్ఠ యత్వా సంప్రేషయామి అహం ఇయంచ రాజధర్మాణం క్షత్రియస్య మతిర్మత. ఇక్కడ ధర్మం చెబుతున్నాడు. ఏమిటంటే విశేషము, నేను నిన్ను యుద్ధానికి పంపుతున్నాను అని అనుకో, నేను పంపిస్తున్నాను నువ్వు అనుకో, ఇది రాజధర్మం కనుక పంపుతున్నాను. ఇక్కడ ప్రశ్న ఉంది, రాజధర్మం అని. క్షత్రియుడు, ఈయన క్షత్రియుడా? ఈయన క్షత్రియుడు కాదుగా. ఈయన ఎవరు? బ్రహ్మదేవుడు మనవడు, బ్రాహ్మణుడు. అయితే మరి ఈయన మరి క్షత్రియ శబ్దం ఎందుకు వేశాడు అని అంటే, పరిపాలనకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా క్షత్రియ ధర్మంతో ఉంటారు. అది అర్థం. పరిపాలించటంలో అది అర్థం. పరిపాలించటం అనేటువంటిది ఎవడికి ఉంటుంది అంటే క్షత్రియుడికి ఉంటుంది, అది అర్థం. కాబట్టి నేను పరిపాలిస్తున్నాను లంకని, కాబట్టి క్షత్రియ ధర్మం మనకి పడుతుంది. కాబట్టి క్షత్రియ ధర్మం ప్రకారంగా నిన్ను పంపుతున్నాను. ఎందుకంటే ఆ వానరులను పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఇప్పటికే ఇంతమంది చచ్చిపోయినారు, ఇంకెంతమంది చంపుతాడు? అది. కాబట్టి మన మీదకి ఒక పెద్ద యుద్ధం వచ్చినట్టు దాని ఒక అర్థం. అందుకని పంపిస్తున్నాను. ఇది క్షత్రియులకు సంబంధించినది కార్యము కనుక నేను పంపిస్తున్నానయ్యా, నువ్వేమనుకోకు. కాబట్టి వెళ్ళి ఆయన పట్టుకున్నాను. ఆ వానరుని శాంతింపజేయము. 2 అర్థాలు. పట్టుకోవటమా, చంపేస్తావా, నీ ఇష్టం చేసేసి అన్నాడు. సరే, అయిన తర్వాత ఇక 14లో నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారథ్యమరిందమ అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యస్య విజయోరణే. ఇక్కడ శత్రువులను నిర్జించువాడా? అరిందమా. అరిందమ అంటే శత్రువులను జయించేటువంటి వాడా. యుద్ధం అనేక శరములు అస్త్రాలు ప్రయోగించడంలో గొప్ప నేర్పు ఉన్నటువంటి వాడవు. సంగ్రామే నానా అస్త్ర శస్త్రై, ఇవన్నీ ప్రయోగించడంలో గొప్పవాడు. యుద్ధముల విజయములు సంపాదించడంలో కూడా అంతే నేర్పు ఉన్నటిది. అవశ్యం, తప్పక అంత నేర్పు ఉన్నది నీకు. అంత వైశారథ్యము, నేర్పు, పాండిత్యము ఉన్నది. యుద్ధంలో ఈ ప్రయోగాలు చేయటంలో నీ అంతటి గొప్పవాడు మరొకడు లేడు అని చెబుతున్నాడు. ఈయన చూసుకోండి, అంత ఒక వానరుని పట్టుకోవడానికి ఆ వానరుడి చేతిలో ఒక్క కత్తి కానీ, ఖడ్గం కానీ, గద కానీ, అవి కానీ ఇవి కానీ ఏవి లేవు. ఈయన చేతిలోట ఏమున్నాయట? అస్త్రాలు, శస్త్రాలు, గుర్రాలు, ఏనుగులు, ఓహో బండి మార్పులు. ఎంతమంది వస్తున్నాడో చూసుకోండి. ఒకరిని పట్టుకోవడానికి ఇంతమంది వస్తున్నారు. ఇక్కడ దీనిలో తత్వశాస్త్ర ప్రకారంగా కనుక చూస్తున్నట్టు ఏంటంటే అర్థము, ఒక్కడిని పట్టుకోవడానికి ఇంతమంది వస్తున్నారు. ఆ ఒక్కడేంటో సంగతి వీళ్ళకి తెలియలే. అది ఆ ఒక్కడు పట్టుకో చూద్దాం. ఏకహ ఉన్నాడే, ఆయన పట్టుకో చూద్దాం. నువ్వు పట్టుకో చూద్దాం అంటే ఎంత తేలిగ్గా ఏం చిక్కుతాడు ఆ ఊరిక. అది అంత తేలిగ్గా ఏం చిక్కడు కదా. మీరు ఎట్లా వస్తున్నారంటే ఆయన మీద యుద్ధం చేసి పట్టుకోవాలని వస్తున్నారు కదా, మీ సంగతి చేస్తున్నాడు. అది అనమాట దీనిలో. కాబట్టి ఆయన పట్టుకోవడం అంత తేలిక కాదయ్యా దీనిలో అని మనకు రెండో అర్థంగా వచ్చేటట్టు కూడా వస్తున్నాడు అనమాట. హనుమని యుద్ధంలో పట్టుకోవటం యుద్ధకాండలో కూడా వస్తుంది. ఎవడి వల్ల కాలేదు. అసలు హనుమే కనుక లేకపోతే రాముడు పని ఈ ఇంతే సంగతి. మళ్ళీ రాముడు ఇంటికి పోయి ఇంకా 4 తీసుకొని రావాలి. ఇది పరిస్థితి అట్లా. అందుకనే సీతాదేవి అంటుంది, అయ్యా యుద్ధం అంతా నీ భుజాల మీద ఆధారపడింది. యుద్ధం మొత్తం నీ భుజాల మీదనే ఉంది ఆధారం. నువ్వు లేకపోతే యుద్ధం లేదు. అందుకనే రామచంద్రమూర్తికి ఆ హనుమ అనేటువంటి ఆయన ఉన్నాడే, ఆయన పరబ్రహ్మము పలు విధముల రూపంలో, శ్రవణ రూపంలో ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించడం కోసం పరబ్రహ్మము ఆంజనేయ స్వామి వారి యొక్క రూపంలో వచ్చి అసలు ధర్మాన్ని రక్షించడానికి సహాయపడినటువంటి వాడు హనుమ. అది అర్థం. అంత గొప్ప
రామచంద్రమూర్తికి హనుమే కనుక లేకపోతే ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసుకోండి. చివరికి రామచంద్రమూర్తి అడుగుతాడు, ఏమంటే సుగ్రీవుని గురించి నాకు తెలియదు చెప్పండి, జాంబవంతుని గురించి నాకు తెలియదు చెప్పండి, అది చెప్పండి ఇది చెప్పండి అని అడిగాడు అగస్త్యుడిని. ఏమడిగాడయ్యానంటే, ఇక్కడ హనుమంతుడు కూర్చున్నాడే, ఇగో నా దగ్గర కూర్చున్నాడు చూడు, బుద్ధిమంతుడు ఉన్నాడే, బుద్ధిమతా వరిష్టం, ఏం మాట్లాడకుండా కూర్చున్నాడే, ఈయనను చూస్తుంటే నాకు పెద్ద సందేహంగా ఉంది అని అన్నాడు. అసలు ఈయన ఎవరు ఏమిటి నాకేందో అర్థం కావటం లేదు, కొండను తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చాడు, అవి తెచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇవన్నీ తీసాడు, ఏమిటి ఈయన చూస్తే పరాక్రమం, అమ్మో ఏ పరాక్రమం బాబోయ్, చెప్పలేనంత పరాక్రమం రామచంద్రమూర్తికి అర్థమైపోయి ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, పైకి చూడటానికి బుద్ధిమంతుడల్లే కూర్చున్నాడు, విజృంభించాడు అంటే ఇక ఉన్నట్టే ఇక లెక్క, ఇక చెప్పలేము ఆ విజృంభణలో అంత అనమాట అని అర్థం చేసుకొని, ఏమండి అగస్త్యుల వారు మరి వాలి సుగ్రీవులు ఇద్దరు మరి పడదు కదా వీళ్ళిద్దరికి, వాళ్ళు ఎంతో గొప్పవాడు కదా, మరి సుగ్రీవుడి దగ్గర కూర్చున్నాడు కదా ఈయన మంత్రిగా, సుగ్రీవుడి దగ్గర సుగ్రీవుడు సహాయం చేస్తూ కూర్చున్నాడు కదా, అటువంటిప్పుడు వాలిని ఏముంది ఈయనకు ఒక లెక్క, ఒక నిమిషంతుడు ఒక అరచేతుడు ఒక బాధ బాధేటంటే చచ్చి ఊరుకుంటాడు వాడు, ఓ పెద్ద పెద్ద వాటిని అరచేతుడు కొట్టిపారేసి చచ్చేయాలి మన యుద్ధంలో కనబడుతుంది. అట్లా కలుపు మొక్క పీకినట్టు పీకి అవతల పారేస్తాడు కదా వాలిని అన్నాడు. అంటే అగస్త్యుడు అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు, అసలు చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. అసలు అయ్యా అసలు విషయం అది కాదు, ఈయన ఎందుకు అవతరించాడంటే ధర్మ సంస్థాపనార్థ ఆయన వచ్చావు, నీకు సహాయం చేయటం కోసము, నీ ధర్మ సంస్థాపన చేయడానికి నీకు సహాయంగా వచ్చినటువంటి మహావీరుడు ఈయన ఎవరు, సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం అని చెప్పుకుంటూ వస్తాడు. అదే అనమాట ఇది. అటువంటి ఆయన ఎదురు ఈయన పాపం యుద్ధానికి పోతున్నాడు. ఎవరు, ఇంద్రజిత్తు. పాపం అప్పటికి ఆ రావణాసురుడు అన్నాడు, అగ్నికల్ప ఓ జాగ్రత్త పోయి, అగ్నికల్ప జాగ్రత్త తగలబెడతాడు అంటూ కూడా చెబుతున్నాడు. అని ఈ జాగ్రత్తలు అన్నీ చెప్పి పంపించాడు అనమాట. ఎవరికి, ఇంద్రజిత్తు చెప్పి హనుమ మీదకి, అనగా వానరుడి మీద పట్టుకోవయా అని పంపించేసేటప్పటికి 15వ శ్లోకంలో తతః పితుహు అంటే తండ్రి, తతః అంటే తరువాత, పితుహు తండ్రి రావణాసురుడు, తద్వచనం నిశమ్య ఆ తండ్రి యొక్క వాక్యం అంతా నిశమ్య విని ప్రదక్షిణం దక్షసుత ప్రభావ, ఆ రావణాసురుడి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం ఇక్కడ దక్షసుత ప్రభావ, ఇక్కడ విశేషం ఏంటంటే ఒక పదం ఒకటి విశేషం ఉంది, దక్షసుత ప్రభావ, దేవతల వలె దివ్యమైన ప్రభావము కలిగినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే దక్షుడు ఉన్నాడు. ఎవరు దక్షుడు, ఆయన సృష్టించాడు బ్రహ్మదేవుడు ప్రజాపతులు, దక్షుడు అనేవాడు. ఆ దక్షుడికి 2 కుమార్తెలు, దితి అదితి. ఆ దితి అదితుల్ని కశ్యపుడికి ఇచ్చాడు. కశ్యపుడికి ఇస్తే దితి యొక్క సంతానము రాక్షసులు, అదితి యొక్క సంతానము దేవతలు, ఇది అర్థం అన్నమాట. కాబట్టి దక్షసుత ప్రభావ, ఆ యొక్క దక్షుని యొక్క కుమారులు ఉన్నారు కదా, దేవతల వైపు తీసుకున్నాడు అర్థం. దేవతల యొక్క 33 మంది దేవతలు ఉన్నారు కదా, ఆ 33 మంది దేవతలు ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం, అది చూడటం దీనిలో అది దేవతల పరాక్రమం అంతా ఈయనకు ఒక చోట చేరింది అన్నట్టుగా చెబుతున్నాడు. అది చెబుతూ ఆ ఇంద్రజిత్తు తండ్రి మాటలు విని ఇంకా అధీన సత్వ, అది పదం, చకార భర్తారం అధీన సత్వ, అధీన సత్వ అనగా దీనము లేకుండా, దైన్యము లేక, అయ్యో నన్ను యుద్ధానికి పొమ్మన్నాడే, వాళ్ళందరూ పోయినారు నేను కూడా పోతానేమో అని దిగులుగా అని అర్థం. అటువంటి దీనము లేకుండా అని అర్థం. అది దైన్యము లేకుండా, అధీన సత్వ బలంతో ఆ వీర ఆ ఇంద్రజిత్తు రణాయ యుద్ధం కొరకు ఇక బయలుదేరి వెళ్ళాడు, చకార వెళ్ళాడు అనగా ధైర్యంతో వెళ్ళిపోయినాడు. ఎవరు, దేవతల పరాక్రమం ఎంత ఉందో అంత పరాక్రమాన్ని పుంజుకొని ఒక్కసారి వెళ్ళాడు. అంత పరాక్రమం కావాల్సి వచ్చింది. ఆ ఒక్కడి మీదకి వెళ్ళడానికి ఇంత పరాక్రమాన్ని కూడగొట్టుకొని వెళ్ళాడు.
ఇక తర్వాత తతస్తై స్వగణై ఇష్టై ఇంద్రజిత్ ప్రతిపూజిత యుద్ధోద్ధత కృతోత్సాహ సంగ్రామం ప్రతి అపద్యత తతః తైః స్వగుణైః స్వగణైః ఇష్టైః తరువాత తైః స్వగణైః ఇష్టైః తనకి ఇష్టమైనటువంటి గణములతో ఈ ఇంద్రజిత్తు ప్రతిపూజిత పూజింపబడినటువంటి వాడై ఉద్ధత యుద్ధములకు ఉద్ధతుడై కృతోత్సాహగా ఉత్సాహంతో సంగ్రామం ఆ యుద్ధానికి ప్రతి అపద్యత ఆ సిద్ధమైనాడు అని చెప్తున్నాడు. అంటే తనకి ఇష్టమైనటువంటి వాళ్ళ చేత ఆనంద నీరాజాన్ని అందుకొని ఇక ఇంద్రజిత్తు ఇక బయలుదేరాడు, రథం ఎక్కాడు. ఇక శ్రీమాన్ పద్మబలా సాక్షో రాక్షసాధిపతే సుత నిర్జగామ మహతే మహాతేజా సముద్రైవ పర్వసు నిర్జగామ మహాతేజా సముద్రైవ పర్వసు శ్రీమాన్ పద్మబలాసాక్ష రాక్షసాధిపతే సుత. ఇక్కడ విశేషం ఇస్తున్నాడు. రాక్షసాధిపతే సుత, రాక్షసాధిపతి అయిన రావణాసుని యొక్క కుమారుడు, శ్రీమాన్ లక్ష్మీ సంపన్నుడు, పద్మబలాసాక్ష పద్మములు అంటే నేత్రములు కలిగినటువంటి వాడు, చాలా అందమైనటువంటి వాడు, అటువంటి వాడు మహాతేజా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, అటువంటి వాడుట సముద్రైవ పర్వసు. పర్వసు అంటే పర్వదినాలలో అంటే పూర్ణిమ రోజున, పూర్ణిమ రోజు సముద్రం పొంగుతూ ఉంటుంది, అంటే అంత ఉత్సాహంగా ఉంటుంటుంది అన్నమాట సముద్రం. సముద్రం అంటే కెరటాలతోటి చంద్రుని పట్టుకుందాం అన్నట్టు కెరటాలు బాగా పైకి వేస్తుంటాడు, వర్ణన చేస్తుంటాడు కవి గారు. సముద్రుడు చంద్రుని పట్టుకోవాలని పైకి లేస్తుంటుంటాడు అని కవి గారు చెబుతుంటాడు. అంటే అర్థం ఏంటి? పౌర్ణమి రోజున కెరటాలు బాగా పై ఎత్తుకుంటాయి. సముద్ర ఇవ పర్వసు, సముద్రం ఏ విధంగా సంతోషంగా ఉంటుందో పూర్ణిమ రోజున అంతటి సంతోషం, అంత తేజస్సుతోటి ఈ ఇంద్రజిత్తు నిర్జగామ బయలుదేరెను, వెళ్ళెను. నిర్జగామ వెళ్ళెను, యుద్ధమునకు వెళ్ళెను. ఎలా వెళ్ళాడు అంటే యుద్ధం ఆ రథం వర్ణిస్తున్నాడు 18వ శ్లోకంలో. స పక్షిరాజ ఉపమతుల్యగ, పక్షిరాజ గరుత్మంతుడితో సమానమైనటువంటి తుల్య వేగ, ఈ రథాన్ని వర్ణిస్తున్నాడు. రథముట గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి రథము అంటే బాగా 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 వేగంగా వెళ్ళింది. మరి ఆ రథానికి వ్యాళై చతుర్భి, వ్యాళై క్రూర మృగములు, సింహములు, అన్ని గుర్రాలు పడుతుంటారు అన్నిటి చోట, కానీ ఇక్కడ మాత్రం సింహాలు కట్టారు. వ్యాళై చతుర్భి 4 సింహాలు, అవి సితతీక్షణ దంష్ట్రై, తెల్లని కూరలతోటి భయంకరంగా ఉంది ఆ 4 సింహాలు. సింహరథం అన్నమాట ఇది. అటువంటి రథం ఏంది? రథం సమాయుక్తం అసంగవేగం, అటువంటి ఆ రథమును, మహావేగం కలిగినటువంటి ఆ రథమును ఆ ఇంద్రజిత్తు సమారురోహ, ఇంద్రజిత్తు అటువంటి రథాన్ని ఎక్కాడు. ఇక్కడ రథం కూడా గొప్ప విశేషంగా చెప్పాడు అన్నమాట. సింహాలు కూర్చున్నటువంటి రథము, మహాక్రూర మృగాలు, అవి చాలా చూస్తేనే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉన్నాడు. ఇక 19లో సరథీ ధ్వనీనా శ్రేష్ఠ శస్త్రజ్ఞో అస్త్రవిదాంబర రథేన అభియయౌ క్షిప్రం హనుమాన్యత్ర సహ అభవత్. మహారథం ఉన్నటువంటి వాడు, ధనులో శ్రేష్ఠుడు, అస్త్రశస్త్రాలు బాగా తెలిసినటువంటి వాడు, అస్త్ర విధులలో శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తు హనుమ ఎక్కడ ఉన్నాడో అక్కడికి శీఘ్రంగా రథమునెక్కి వెళ్ళాడు. ఎక్కడ ఉంటాడు ఈయన? మామూలే తోరణ స్తంభం. ఈయన ఏం చేస్తాడు? అందరినీ చంపి ఎక్కడికి వచ్చి కూర్చుంటాడు? తోరణ స్తంభం దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. అక్కడ ఆ దగ్గర ఒక కర్ర ఒకటి ఉంటుంది, ఆయన చేతిలో అది ఒక బెత్తం. ఏమిటయ్యో బెత్తం? పెద్ద పరిఘ అంటే పెద్ద ఇనప దూలం. ఆ ఇనప దూలం ఈయన చేతిలో ఒక చిన్న కర్రలాగా ఉంటుంది. ఆ కర్ర తీసుకుని బాధ్యులు పెడుతుంటాడు, చచ్చుకుంటాడు వాడు రాక్షసులు. అట్లా 80,000 మందిని చంపాడు. అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు మాత్రం అది వచ్చి కూర్చున్నాడు. సరే, ఈయన 20వ శ్లోకంలో సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం, జ్యా అంటే వింటున్నారు, స్వనం అంటే ధ్వని, కార్ముకస్య కార్ముకం అంటే ధనుస్సు, ఆ ధనుస్సు నుంచి వచ్చినటువంటి వింటున్నారు యొక్క ధ్వని అనమాట. అదొకటి. సతస్య రథ నిర్ఘోషం,
రథము యొక్క శబ్దం, రథశబ్దము, ఆ టంకార శబ్దాలు, వీటితోటి అనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా హరివీరగ అసౌ నిశమ్య. ఇప్పుడు వస్తున్నాడు అయ్యవారు. ఇప్పటిదాకా ఈ ఇంద్రజిత్తుని గురించి ఆ రావణాసురుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యుద్ధ రంగంలోకి మనకి స్టేజ్ మీదకి వచ్చేసాడు. ఈయనకి ఎవరు? హరివీరగ అసౌ నిశమ్య. విని, నిశమ్య అంటే విని, హరివీరః అంటే హరి అంటే అర్థము వానరుడు, వీరః అంటే శ్రేష్ఠుడు, వానర వీరుడు విన్నాడు. విని ఆయనకి సంతోషం కలిగిందిట. సంప్రహృష్టతః, సంప్రహృష్టతరః, ఇక్కడ సంప్రహృష్టతరః ఒక విశేషం ఉంది ఇక్కడ. సంప్రహృష్ట అంటేనేమో సంతోషం పొందాడు అని సామాన్యం. సంప్రహృష్ట తరహ అనంటే అబ్బో ఎంతటి సంతోషం పొందాడో చెప్పలేము. మీరు ఉపయోగిస్తుంటారు తరపు తమ ప్రత్యయాలు సంస్కృతంలో. మీకు ఇంగ్లీష్లో గుడ్ బెటర్ బెస్ట్ అని ఉపయోగిస్తుంటారు. గుడ్ కన్నా బెటర్ ఎక్కువ, బెటర్ కన్నా బెస్ట్ ఎక్కువ అని చెబుతుంటారు కదా, అట్లా అన్నాడు. అట్లనే ఈయన తరపు తమ ప్రత్యయాలు సంస్కృతం వ్యాకరణంలో వస్తాయి. అలా ఇక్కడ తర ప్రత్యయం ఉపయోగించేశాడు. అంటే ఏంటి? మామూలు సంతోషం కాదు. అబ్బో ఎంత సంతోషం పొందాడు ఆంజనేయ స్వామి వాడు ఆ ఇంద్రజిత్తు వస్తుంటుంటే. అంతే. అంటే అర్థం ఏంటి? ఇంద్రజిత్తు వస్తుంటే వాడు ఇంతవాడు అంతవాడు, వీడికి ఏమైనా భయపడాలి, నేను భయపడుతున్నాను అని అర్థమా? కాదు, భయానికి వ్యతిరేకం. వాళ్ళు ఎట్లా వస్తుంటారు? ఇంద్రజిత్తు వాడు అయ్యో ఆయన చాలా రావణాసుడు చెప్పాడు, వాడు సామాన్యుడు కాదురా, జాగ్రత్తరా, అవి ఇవి అని చెప్పాడు. అప్పుడు ఈ ఇంద్రజిత్తు ఏం చేస్తుంటాడు? మంత్రాలు చెప్పించుకుంటూ, మంత్రాలు చెప్పుకుంటూ, ఆ ఆయుధాలు రథంలో ఉన్నాయా లేవా అవి ఇవన్నీ చూసుకుంటూ, అవి మంత్రాలు చెప్పుకుంటూ చదువుకుంటూ వస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? ఏమో సరిగ్గా యుద్ధంగా చెప్పి సరిగ్కపోతే ఇక నేనే అయిపోతానని అంత భయంతో ఉంటారు వాళ్ళు. ఏనట్టున్నాడు? సంప్రకృష్ట తరహా. ఎంతటి సంతోషంతో ఉన్నాడా? వస్తున్నారా? ఎంత సంతోషంతో ఉన్నాడు. సంప్రకృష్ట తరహ అభవత్ పొందెను. గొప్ప సంతోషాన్ని ఆంజనేయ స్వామి వారు పొందాడు ఆ ఇంద్రజిత్తు వస్తుంటుంటే అనమాట. ఇక 21లో సుమహత్యాపమాదాయ ఎవరు? ఇంద్రజిత్తు. సుమహత్తు, సు అంటే గొప్ప, మహత్తు కలిగినటువంటి శాపం ధనస్సును ఆదాయ తీసుకుని ఈయన శితశల్యాంశ సాయకాన్ హనుమంతం అభిప్రేత్య జగామరణ పండిత. హనుమంతుని లక్ష్యంగా చేసిన యుద్ధమునకు వెళ్ళాడు. ఏట రణపండిత ఇంద్రజిత్తు మహాధనస్సును వాడి అని శరాలని వెంటనే పట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదకి? హనుమ మీదకి వెళ్ళాడు. హనుమంతం అభిప్రేత్య జగామ వెళ్ళను. ఎవరు? రణపండిత అనగా ఇంద్రజిత్తు. వీడితోటి సుమహత్శాపమాదాయ గొప్ప ధనస్సును తీసుకొని, ఆ ధనస్సు ఎటువంటిది? మహత్తు, మహాశక్తివంతమైనటువంటిది. దాన్ని తీసుకొని ఇంకా శితశల్యాంశ, శిత తెల్లనైన అంటే పదునైన అని అర్థం అన్నమాట. పదునైన బాణములు అనగా బాణం గుచ్చుకుందంటే లోపల వెళ్ళిపోయి బయటికి రావాలి, అంతే అంతేనమాట. పదునైన బాణం, అటువంటి మామూలు బాణాలు కాదు, అట్లా అనమాట. శితశల్యాంశ సాయకాన్, ఇవన్నీ ఒక మోపు పెద్ద ఓటు కట్టలు అన్ని రథాల మీద వేసుకొని వెళ్ళాడు ఈ ఇంద్రజిత్తు గారు. ఎవరి మీదకి పోయినాడు? హనుమ మీదకి పోయినాడు. హనుమ ఏమంటున్నాడు? చాలా సంతోషంగా ఉన్నాడు, మిక్కిలి సంతోషంగా ఉంటున్నాడు. వచ్చావయ్యా, రా చూద్దాం, సరే అన్నట్టుగా ఉంటున్నాడు. అంటే ఏమిటి? హనుమకి ఇటువంటి వాళ్ళు ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా వాళ్ళు ఎక్కలేదు. అందుకనే ముందే చెప్పాడు, రావణం సహస్రేమి యుద్ధే ప్రతిబలం భవేతు అని చెప్పాడు. అయ్యా 1000 మంది రావణులైనా కానీ చంపేస్తానేనని ముందే చెప్పాడు. 1000 మంది రావణులైనా నేను చంపేస్తా, చేతులు ఇటు కొట్టారంటే ఒక్కొక్కడు అరిగి చస్తాడు. 1000 మంది చస్తాడు రావణుడు. వీడు రావణుడు అంతులు వాడు అంటున్నారు కదా, వీడు చస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే చాలా గొప్ప విషయం. తర్వాత బ్రహ్మాస్త్రంతో పడిన తర్వాత ఒకటి ఉన్నది. ఆంజనేయ స్వామి కరుణీకరించాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ రోజుతో అందరినీ చంపేవాడు. ఖాళీ మొత్తం పూర్తయ్యేది. అందుకని ఆంజనేయ స్వామి గారు ఏం చేశాడంటే
నేను కానీ ఇక్కడ చంపడం కొని కూర్చుంటే రామచంద్రమూర్తి, అరే నేను చూసినానంటే నువ్వు చంపడం కూర్చున్నావేంట్రా అని అంటాడు. ఆ చంపడం అనేది ఎవరిది? రావణాసురుడు చంపడం వీళ్ళందరినీ రామచంద్రమూర్తి యొక్క డ్యూటీ అది. ఆయన ఆగాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోయింది ఆ రోజుతోటి లంక ఖాళీ అయిపోయింది. అప్పటికి తగలబెట్టేశారు. అందుకని అసలు లంకం జయించింది ఎవరు అని అంటే సహజంగా అసలు అర్థం చెప్పాలంటే హనుమ జయించాడు. హనుమ అంటే అందుకని రాక్షసులకి నిద్ర పట్టదు. అందుకని హనుమ అంటే నిద్ర పట్టదు అనమాట. అమ్మో ఆంజనేయ స్వామి అమ్మో సామాన్యమైన దాగా అంత. ఎందుకంటే అంతమందిని కాసేపట్లో ఎందుకు చంపేసేసాడు. రామచంద్రమూర్తి అనేమే అని అనుకుంటున్నారు చివరి. అట్లా ఆ చివరికి ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ ఆయన. ఆ ఇంద్రజిత్తు బాగా ఈ ఆయుధాలు ఇవన్నీ మరి ధనుస్సులు పట్టుకొని యుద్ధానికి వచ్చాడు. వచ్చిన తర్వాత 22లో తస్మిన్ తతసంయతి జాత హర్షే ప్రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వా కలుషా బభూవు మృగాశ్చ సర్వౌద్రా బహుధా వినేదు. ఈ విధంగా యుద్ధానికి వస్తుంటేట అప్పుడు ఈ దిక్కులన్నీ కలుషితాలైపోయి నల్లబడిపోయినాయిట. ఇంకా విశేష క్రూర మృగములు భయంకరంగా అరుస్తున్నాయిట. అన్ని అపశకునాలే వస్తున్నాయి, శుభశకునాలు ఏం కనపట్టలేదు. ఏదో పెద్ద భయంకరం జరగబోతున్నది అని అర్థం. ఈయనే ఉత్సాహంతో వస్తున్నాడు ఇంద్రజిత్తు యుద్ధానికి. హనుమ మీదకి వస్తున్నాడు. కానీ అప్పుడు ఏం జరిగిందన్నీ అపశకునాలు. అంత దిక్కులన్నీ నల్లబడిపోయినాయి, ఏదో భయంకరంగా కనపడుతూ ఉన్నది. అయినా కానీ ఈయన యుద్ధానికి వచ్చేసేసాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత 23లో సమాగతాత్ర తు నాగయక్ష మహర్షయ అక్కడ మహర్షయ చక్ర ధరాశ్చ చక్రచరాశ్చ సిద్ధా నభస్సమావృత్య చ పక్షి సంఘ వినేదురుచ్చై పరమ ప్రహృష్టా సమాగతా తత్ర తు నాగయక్ష. ఒకటి మహర్షయ చక్రచరాశ్చ సిద్ధా. మహర్షయ చక్రచరాశ్చ సిద్ధా. చక్రచరాశ్చ సిద్ధా ఏమిటంటే దీనిలో నాగయక్షాః నాగులు యక్షులు సమాగతాః చేరారు అక్కడికి. తత్ర అక్కడికి, ఎక్కడికి? ఆకాశంలో చేరారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అని అర్థం. ఈ నాగులు యక్షులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అని అంటే ఈ మహర్షయ వీళ్ళు కూడా, ఈ మహర్షులు కూడా, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే చక్రచరాహ. చక్రము ఏమిటంటే చక్రం జ్యోతిష్ చక్రము, అది అర్థం. జ్యోతిష్ చక్రంలో ఉన్నారు. అంటే జ్యోతిష్ చక్రం అంటే సప్తఋషి మండలంలో ఉన్నారు వీళ్ళు. సప్తఋషి మండలం అనేటువంటి అంతరిక్షానికి పైన ఉంటుంది సప్తఋషి మండలం. అక్కడ ఉన్నారు వీళ్ళు. ఈ నాగులు యక్షులు వీళ్ళందరూ కూడా మహర్షులు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇంద్రజిత్తు యుద్ధానికి వస్తున్నాడో అప్పుడు వాళ్ళందరూ కూడా పైనుంచి కిందకి ఒక స్టెప్ కిందకి దిగారు. ఎందుకంటే పైనుంచి కిందకు వచ్చి ఆకాశంలోనే ఉన్నారు వాళ్ళు. అక్కడికి వచ్చారనమాట. ఆ జ్యోతిష్ చక్రం నుంచి వాళ్ళు నాగులు యక్షులు సిద్ధులు ఆకాశమునకు వచ్చి కూర్చున్నారు, ఆకాశంలో కూర్చున్నారు. ఇకపోతే ఎవరు ఇంకా ఏంటి? పక్షి సంఘాలు కూడా, అంటే ఈ గరుత్మంతుడికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆకాశంలో వచ్చి కూర్చున్నారు. ఏమిటి ఈ యుద్ధం ఏమిటో చూద్దాము అని వచ్చారనమాట. అక్కడ ఆ సందర్భంలో ఏమిటంటే గొప్ప సంతోషంతో వీళ్ళందరూ కూడా గొప్ప అరచినవి పక్షి సంఘములు కూడా. పక్షి సంఘాః వినేదుః ఉచ్చైః పరమ ప్రహృష్టాః. ఆ ఆకాశంలో పక్షి సంఘములన్నీ కూడా గొప్పగా సంతోషంతో కూతలు పెడుతూ ఉన్నాయి. ఓ పెద్ద యుద్ధం జరగబోతున్నది అని అర్థం అన్నమాట. ఈ విధంగా అంటే వాళ్ళందరూ సిద్ధమైనారు. ఎందుకంటే ఈ ఇంద్రజిత్తు సంగతి వాళ్ళకి తెలుసు. ఈ ఇంద్రజిత్తు వీళ్ళందరినీ కూడా జయించేశాడు. వీళ్ళందరినీ అంటే నాగులు యక్షులు అంటే ఇంద్రుడినే పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ ఇంద్రుడి కింద అసిస్టెంట్లు కదా, వీళ్ళందరూ అందరినీ పట్టేశాడు. ఇంద్రజిత్తు వస్తున్నాడంటే వీళ్ళందరికీ భయం. ఇప్పుడు ఇంద్రజిత్తు హనుమ మీదకి వస్తున్నాడంటే ఏమిటబ్బా విశేషం, ఏం జరుగుతుంది యుద్ధం, హనుమ మీదకి వస్తున్నాడే, ఏం జరుగుతుందా చూద్దాం, ఈ వినోదం చూద్దాము అని అనుకొని వాళ్ళు కిందకు వచ్చారు. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభం. ఆయాంతం శరథం దృష్ట్వా తూర్ణం ఇంద్రజితం కపిః
ననాద ననాద అనేటువంటి ఉపసర్గం వేశాడు ననాద అనే క్రియాపదాన్ని ననాద విశేషంగా ననాద ధ్వని చేశాడు మహానాదం గొప్ప నాదం చేశాడు వ్యవర్ధచ వేగవాన్ ఇంద్రజిత్తు రథం ఎక్కి వేగంగా వస్తున్నాడు హనుమంతుడు చూశాడు దృష్ట్వా చూసి మహాధ్వని చేసి వేగముగా దేహమును పెంచెను ఇక పెంచేస్తున్నాడు ఇంకా ఏమిటున్నాడు పర్వతం అంతా టకటక తిరిగిపోతున్నాడు ఇంతింత ఇవటుడింత ఏత అని ఇంత అసలు ఈయన ఎవరు విష్ణు అవతారం పైకి శివావతారం చెప్పిన విష్ణు అవతారం అందుకనే అవి మనకు మొదటి సర్గలో వస్తుంది ఏది మొదటి అధ్యాయంలో ఈయనదంతా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అంతా విష్ణు స్వరూపమే కనబడు ఆ విష్ణు వామనావతారంలో ఎట్లయితే పెరిగిపోతున్నాడో అట్లా పెరిగిపోతున్నాడు అలా పెరిగిపోతున్నటువంటి ఏం పట్టుకుంటాడు ఆయన ఏం పట్టుకుంటాడు చివరికి ఏం చేతగానోడు ఉంటారు తన దగ్గర ఉందిగా బ్రహ్మాస్త్రం అది వేసాడు బ్రహ్మాస్త్రం వేస్తే అప్పుడు ఏం చేశాడు ఆయన ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉంది బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏం చేయలేదు కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి కదా గౌరవించడం ధర్మం ఇప్పుడు అగ్ని ఉంది అనుకోండి అగ్ని పట్టుకుంటే ఏం కావాలి కాలాలి అగ్ని పట్టుకుంటే వేడి కాలుతుంది అది కాలదనుకోండి దాని ధర్మాన్ని వదిలేసిందని అర్థం అగ్ని దాని ధర్మాన్ని వదిలేసిందని అర్థం అట్లనే బ్రహ్మాస్త్రం ఉంది బ్రహ్మాస్త్రం ఏంటి దాని పని చేయాలి కదా ఆ చేయాల్సి వచ్చిన హనుమ నేను పట్టుకున్నాయా ఏమిటి నువ్వు ఇదివరకే చేసావు కదా నాకు బ్రహ్మాస్త్రం కూడా నీ మీద పనిచేయదని విన్నావు కదా కాబట్టి నేను అంతే నేను వ్యతిరేకం అని అన్నాడు ఏం చేస్తుంది బ్రహ్మాస్త్రం ఊరుకుంటుంది అప్పుడు బ్రహ్మాస్త్రం ఓడిపోయినట్టు చివరికి బ్రహ్మాస్త్రాన్ని గౌరవించలేదు అనగా బ్రహ్మదేవుడిని గౌరవించలేదు అగౌరవపరిచాడని అర్థం బ్రహ్మదేవుడిని గౌరవించడం కోసము ఒక నిమిషం సేపు పట్టుబడ్డాడు అది అసలు విషయం పాపం వీళ్ళు అనుకున్నారు ఇంద్రజిత్తు అనుకుంటే అమ్మాయి చిక్కాడరా అని అనుకుంటున్నాడు ఆయన ఆకాశానికి డామను పడ్డాడు ఇంద్రజిత్ ఎవరు హనుమ గారు కింద పడేటప్పటికి ఈ రాక్షసులందరూ ఏం చేశారు చిక్కిందిరా కోతి ఇక అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆకాశం కింద పడేటప్పుడు మొత్తం ఏం చేశాడు తన యొక్క రూపం అంతా తగ్గించేసేసాడు కొండంత రూపం తగ్గించేసేసాడు తగ్గించేసి కింద హాయిగా పడుకున్నాడు ఈయన ఇద్దరు పోతున్నాడు ఈ కోతులన్నీ వరిగేది ఈ రాక్షసులందరూ వరిగెత్తుకుంటూ పోయినారు చిక్కాడురా మనకి ఇంతమందిని చంపాడు చిక్కాడురా అని అనుకుంటూ పోయి తాళ్ళు తీసుకొని పోయినాడు కట్టేయటానికి ఈ తాళ్ళు తీసుకొని పోయి శుభ్రంగా చుట్టేస్తున్నారు చేతులు కాళ్ళకి అన్నిటి చుట్టేస్తున్నారు చుట్టేసేటప్పటికి బ్రహ్మాస్త్రం ఉంది కదా ఆయన చుట్టూ బ్రహ్మాస్త్రం ఉంది కదా బ్రహ్మాస్త్రం ఏం చేసింది అది బయటికి వెళ్ళిపోయింది బ్రహ్మాస్త్రం ఎప్పుడైనా కానీ దాని మీద ఇంకోటికైనా ప్రయోగిస్తే ఉండదు అది వెళ్ళిపోయింది అప్పుడు ఇంద్రజిత్తుడు వరి ఎంత పిచ్చి పని చేశారా మీరు బ్రహ్మాస్త్రం తోటి బంధించానంటాను నేను మీరు తాళ్ళు పెడితే ఇంకేముంది ఖాళీ ఇంకంతే ఇక అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఓహో మీరా ఏం చేస్తాను ఇది కూడా కొంత వచ్చితేలే ఇప్పుడు ఆయన తలుచుకున్నాడు అనుకో మళ్ళీ కొండంత అవుతాడు ఈసారి బ్రహ్మాస్త్రం పనిచేయదు ఖాళీ అయిపోయింది బ్రహ్మాస్త్రం ఫెయిల్ అయిపోయింది ఇక బ్రహ్మాస్త్రం ఆయన ప్రయోగించలేడు ఒకవేళ ప్రయోగించాడు అనుకో ఇంద్రజిత్తు పోయి ఆ బ్రహ్మాస్త్రం వాణి తింటుంది ఏమే కాదు ఏం చేయలేదు వాణి తింటుంది ఆ ఇంద్రజిత్తు తింటుంది ఇక అప్పుడు ఏమనుకున్నాడు నేను తలుచుకుంటే పెద్ద లెక్కలేదు కాదు సరే అయితే ఒకందుకు కూడా మంచిదేలే ఎందుకంటే ఇలా నేను కానీ పట్టుబడిపోతే రావణాసురుడు చూడొచ్చు చూసి ఆ సభంతా చూసి అక్కడ నేను 4 మంచి మాటలు చెప్తాను నాకు అలవాటుగా మంచి మాటలు చెప్పడం నాకు అలవాటుగా నేను బుద్ధిమతం వరిష్టం కదా నేను కాబట్టి ఉపన్యాసం చెప్పేస్తా కాబట్టి సరే అయితే మళ్ళీ పట్టుకోతారుగా పట్టుకొని తీసుకుపోయి ఆ గొలుసులు వేసారు కట్టేశారు బ్రహ్మాండం పట్టుకున్నారు అటు ఇద్దరు పట్టుకున్నారు మొత్తం మీద వానరుని పట్టుకొచ్చాము రావణాసురుడు ముందు తీసుకొని నిలబెట్టారు రావణాసురుడు నిలబెట్టేసరికి ఈయన ఏమైనా భయం ఏమైనా ఉందా ఈయనకి భయమా ఈయన అశుభ్రంగా 90 degrees నిలబడ్డారు ఏమిటబ్బా చూస్తుంటే ఈ పక్కన ఆ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ చూసి ఎవరబ్బా ఈయన అరే విష్ణువే అయి ఉంటాడు రా అప్పుడు ఒకడు చెవులలో
చెప్పుకుంటున్నారు. మనం విష్ణులోకానికి పోయినాం కదా, ఆ విష్ణువుని జయించడానికి పోయినాం కదా, ఆ విష్ణువు ఇప్పుడు వచ్చాడు రా కోతి రూపంలో అని ఒకడు. ఇంకో ఈ విధంగా అట్లా కుబేరుడే అయించాడు. అంటే ఏమి అర్థం చేసుకుంటున్నారంటే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ పెట్టుకొని వాళ్ళు వచ్చారా ఇప్పుడు ఆ దేవుడే మన పని పట్టడానికి వచ్చాడరా అని అర్థం చేసుకున్నాడు. చివరికి రావణాసుడే అనుకున్నాడు. ఈయన సామాన్యమైన వానరుడు కాదయ్యా, పైకి వానరుడుగా కనపడుతున్నాడు కానీ అదిగో ఇప్పుడు నా శాపం పెట్టాడు నందీశ్వరుడు ఆయన నా పని పట్టడానికి వచ్చాడులే అని అనుకున్నాడు. ఇవన్నీ మనస్సుల్లో అనుకున్నారు చివరికి. ఈ మనస్సుల్లో అనుకొని తర్వాత స్వర్గలో వస్తుంది, ఒక పెద్ద ఉపన్యాసం చెప్పేస్తాడు. ఆ ఉపన్యాసం చెప్పేసిన దానిలో కొన్ని పద్యాలు మనకి భాస్కర్ రామాయణంలో ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి హితోపదేశం చేసినారు. కానీ దీనిలో అంత వివరణ కొద్దిగా ఉన్నాయి ఆ సందర్భంలో. అప్పుడు ఆ సందర్భంలో అవి కూడా వీటిని కలిపేస్తాను అనమాట. అట్లా ఆ విధంగా రేపు యుద్ధం సాగుతుంటుంది. ఆ యుద్ధంలో జరిగినటువంటి ఒక విశేషమైనటువంటి కూడా దీనిలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద, రేపుడికి అయిపోతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సద్గమయా తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మృతంగమ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్తు. నమో హనుమతే నమః. అది